మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మరియు హనుమాన్ దేవాలయాలలో రాత్రిపూట వెలుతురు లేక ఇబ్బందులు పడుతుండటంతో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిధులతో సోలార్ లైట్లు బిగించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ కమిటీ యువకులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి ఈ నర్సాపూర్ పట్టణంలో హనుమాన్ దేవాలయానికి శ్రీ ఆది లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి సోలార్ లైట్లను బహుకరించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము నర్సాపూర్ పట్టణంలో ఎన్నడూ లేనటువంటి అతి పెద్దనైనటువంటి సోలార్ లైట్లను దేవాలయాలకు ఎంపీ రఘన్న బహుకరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దేవాలయం పురాతనమైనది. ఇక్కడ లైట్ల కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం. ఇక్కడ బయట పెట్టించగలిగినాం కానీ లోపల పెట్టించలేకపోయినాం. అదే మల్లేష్ గౌడ్ గారికి చెప్పడంతో ఎంపీ రఘన్న మనకు సోలార్ లైట్లు ఇస్తున్నారని చెప్పి మీకు దేవాలయానికి పంపిస్తామని చెప్పి దేవాలయంలో ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వెనకాలన్న కాల్వగట్టు హనుమాన్ దేవాలయంలో అక్కడ గిట మొన్ననే చూస్తున్నాం చోరీకి పాల్పడ్డారు. అక్కడ గిట వెలుతురు లేకపోవడంతో కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. వారు వెంటనే మన ఎంపీ రఘన్న గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ దేవాలయాలకు సోలార్ లైట్లను ఇవ్వడం జరిగింది. వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.